హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగుండారా? నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏమరా అంటే ఏపీ ఫైబర్ ఓఎన్టీ రౌటర్ కాన్ఫిగరేషన్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఏపీ ఫైబర్ ఓఎన్టీ రౌటర్ తీసుకొని దాన్ని మనము ఆన్ చేసుకొని తర్వాత రౌటర్కి ల్యాన్ కేబుల్ తర్వాత ఫైబర్ సిగ్నల్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో అయితే నేను ల్యాన్తో కాన్ఫిగరేషన్ చేసి చూపించున్నాను. ఈ వీడియోలో నేను వైర్లెస్తో కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత సిస్టంలో వైర్లెస్ ఆప్షన్కి వెళ్ళేసి చేసుకోవాలి. నేనైతే ముందుగా కనెక్ట్ చేసి పెట్టున్నాను కాబట్టి దాన్ని మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా చేసి చూపిస్తాను. చూడండి, వైర్లెస్ నేమ్ మీద క్లిక్ చేసుకొని దానికి రెడ్ క్లిక్ చేస్తే ఫార్గెటర్స్ వస్తుంది. ఫార్గెట్ ఇచ్చేసి మళ్ళీ నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వైర్లెస్ మీద క్లిక్ చేసి మనకు ఉన్న ఏపీ ఫైబర్ ఓఎన్టీ రౌటర్ బ్యాక్ సైడ్ వైర్లెస్ నేము పాస్వర్డ్ ఉంటుంది. చూడండి, నేనైతే వైర్లెస్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి ఓకే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మనకి రౌటర్ కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి రౌటర్ ఐపీ కావాలి కదా, దానికోసము సిఎండి ఓపెన్ చేసుకొని ఐపీ కాన్ఫిగ్ అనేసి ఇస్తాను. మీరు ఎవరికైనా తెలియకపోయినా కూడా మీరు సేమ్ ఇలాగనే చేయండి. చూడండి, ఐపీ అడ్రస్ ఓపెన్ అయింది. 192.168.55.1. ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని మనము బ్రౌజర్లో పేస్ట్ చేసుకుందాము. మీరు తర్వాత అయితే లాగిన్ పేజు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజీలో మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవాలి. చూడండి, యూజర్ నేమ్ స్మాల్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి రివిటెక్స్25 మెన్షన్ చేసుకొని మనము రౌటర్ని లాగిన్ చేసుకోవాలి. తర్వాత అయితే రౌటర్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము అడ్వాన్స్ సెటప్స్ క్లిక్ చేసి వ్యాన్ కనెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూడండి డైనమిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, అక్కడ మీది ఏమి నెట్వర్క్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ట్రిపుల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి. దాని తర్వాత మీకు మీ లోకల్ ఐఎస్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏముందో అది ఎంటర్ చేసుకోవాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న జాగాలో తర్వాత దాని కింద వీలైన ఐడి ఉంది కదా, అది కూడా మెన్షన్ చేసుకోవాలి. అది మీకు ఇలా మెన్షన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే పేజ్ మనకి రిఫ్రెష్ అవుతుంది. చూడండి, పేజ్ అయితే రిఫ్రెష్ అయింది. ఇప్పుడైతే మనము ఇంటర్నెట్ యాక్సెస్ అయిందో లేదో చూద్దాము. ఇంటర్నెట్ అయితే యాక్సెస్ అయింది. తర్వాత మనకి వైర్లెస్ సెటప్కి వెళ్ళేసి వైర్లెస్ 2.4 ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసుకొని మనము వైర్లెస్ పాస్వర్డ్ చేంజ్ చేయడం ఎలా అనేది కూడా తెలుసుకుందాము. చూడండి, వైర్లెస్ నేమ్ అనేసి ఉంది కదా, ఎస్ఎస్ఐడి అనేసి, అక్కడ మీకు
నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే నేమ్స్ ఇస్తున్నాను. తర్వాత కింద సెక్యూరిటీ ఉంది కదా, కీ ఉంది కదా, షేర్డ్ కీ అనేసి అక్కడ మినిమం 8 లెటర్స్ ఉండాలి. ఇలా మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి అప్లై తీసుకుంటే పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, పేజ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. చూడండి, నేను ఇచ్చిన నేము ఓపెన్ అయ్యింది. అలాగే నేను ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వైఫై కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినాక ఒకసారి ఇంటర్నెట్ యాక్సెస్ అయిందా లేదా చూద్దాము. చూడండి, డిస్కనెక్ట్ అయినప్పుడు బ్రేక్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయినాక యాక్సెస్ అయింది. మీరైతే ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే రూటర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్టేటస్కి వెళ్ళేసి రూటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు లాగౌట్ చేసుకొని పేజ్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇంతటితో ఏపీ ఫైబర్ వైఎన్టీ రూటరు కాన్ఫిగరేషను తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయడం విధానము అయిపోయిందండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్గా ఉంటుంది. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.